యుద్ధం మనం ఎప్పుడు కోరలేదు, కోరబోము కూడా. కానీ మన పైకి దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోము. ఏంటి, యుద్ధం వల్ల పాకిస్తాన్లోని అమాయక ప్రజలు చనిపోతున్నారా? ఇప్పుడు నేను ఒక పతంజలి యోగ సూత్రాలు చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సూత్రం ఇది, కర్మ సిద్ధాంతం ఇది. వితర్క హింసాదయ కృతకారితానుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాది మాత్ర దుఃఖ జ్ఞానానంత ఫల ఇది ప్రతిపక్ష భావనం. అంటే ఏంటో తెలుసా? హింసను చేసినా, చేయమని చెప్పినా, ఎవరైనా చేసినప్పుడు దాన్ని ఆమోదించిన, క్రోధంతో చేసిన, లోభంతో చేసిన, ఇష్టంతో చేసిన, అయిష్టంగా చేసిన, కొంచెం చేసిన, మధ్యమంగా చేసిన, చాలా ఎక్కువగా చేసినా కూడా దాని యొక్క ఫలితం ఏంటో తెలుసా? దుఃఖ అజ్ఞాన అనంత ఫలం. దానివల్ల దుఃఖం వస్తుంది, అది అనంతంగా ఉంటుంది. దానివల్ల అజ్ఞానం కూడా వస్తుంది. ఆ అజ్ఞానం జన్మ జన్మలకు దుఃఖంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటి భారతదేశ సనాతన ధర్మం. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ కూడా ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుబట్టి ఉంటే ఈనాడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కాదు. ప్రభుత్వం టెర్రరిస్టులను పోషిస్తుందని చూసినా కూడా మౌనంగా ఉంది. టెర్రరిస్టులకు డబ్బులు ఇస్తుందని తెలిసినా కూడా మౌనంగా ఉంది. ఇన్నింటిని ఆమోదించింది కాబట్టే పాకిస్తాన్ ప్రజలు కూడా తప్పు చేసినట్లే. వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకులు కాదు. వాళ్ళు చేసినటువంటి తప్పుకు తప్పకుండా శిక్ష అనుభవించి తీరవలసిందే. మన భారత ప్రభుత్వం 100%కి 200%, 1000% కూడా చేస్తున్నది సరైనటువంటి పనే.